Hi guys, Indian 2 మూవీ రివ్యూ. ఈ మూవీ నాకు పెద్దగా ఎక్కలేదు మావా, నిజం చెప్పాలంటే. ఎందుకురా శంకర్ గారు ఉన్నారు, అక్కడ కమల్ హాసన్ గారు ఉన్నారు, భారతీయుడు 2 8 సంవత్సరాల తర్వాత వస్తుంది, ఏమైందిరా అంటే ఒకటే వాడు చెప్తారు. నేను వీడియో మొత్తం చూడండి, నాకు ఎందుకు ఇలా అనిపించింది అనేది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి. మన ట్రైలర్ రివ్యూస్ కానీ రెస్పాన్స్ కానీ ఏదైనా కానీ నెక్స్ట్ మూవీ రివ్యూస్ కానీ అన్ని వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా మన ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే మూవీ స్టోరీ కొత్తగా ఉండదు మామ, రెగ్యులర్గానే ఉంటుంది. సేనాపతి అనే క్యారెక్టర్ మనకు సేవ్ చేయడానికి వస్తారు. అది ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు అనేది రిమైనింగ్ స్టోరీ. అందులో సిద్ధార్థ క్యారెక్టర్ ఏంటిది, రిమైనింగ్ క్యారెక్టర్ ఏంటిది అనేది మనకు మూవీలో ఉంటుంది అనమాట, రెస్ట్ ఆఫ్ ద మూవీలో. నాకు ఓవరాల్గా మూవీ ఎందుకు నచ్చలేదంటే స్క్రీన్ ప్లే అనేది చాలా చాలా వరస్ట్గా ఉంటుంది నిజం మాట్లాడుకోవాలంటే. చాలా అంటే మనకు ప్రీవియస్ కమర్షియల్ మూవీస్లో ఉండే టైప్లోనే ఉంటుంది. అండ్ ఇంకేందంటే స్టోరీ కూడా మీకు పెద్దగా ఎంగేజింగ్ అనిపించదు. సీన్ బై సీన్ మీకు వెళ్తున్న కొద్దీ ఎట్లుంటుందంటే అరే మేము ఈ సీన్ ఎక్కడో మనం చూసినాం కదా అన్నట్టు అనిపిస్తుంది. మీకు కొత్తగా ఏమి అనిపించదు. ఇంకా ఏంటంటే సేనాపతి గారు వస్తున్నప్పుడు ఆ సీన్స్ కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే భారతీయుడు 1లో చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అండ్ చాలా సటిల్గా ఉంటుంది. దీంట్లో మాత్రం నిజం మాట్లాడుకుంటే చాలా కామెడీ చేసారు భయ్య. ఎందుకంటే ఆయన మేకప్ అనేది కొంచెం తేడా కొట్టింది, కానీ వచ్చినప్పుడు అలా ఏంటంటే హెవీ ఫైట్స్ ఉంటాయి, ఆయన చంపుతా ఉంటాడు. మీకేందంటే ఆ కిల్లింగ్స్ అనేది ఎట్లుంటుంది అంటే చంపుతున్నప్పుడు ఈయన మనకు జనాలకి ఇట్లా చేసింది కాబట్టి మనం ఇతన్ని చంపితే ఒక ప్రాపర్ ఉన్నదేమో అని అనుకుంటారో, మీకు అదే చెప్పడానికి ట్రై చేసారు. కానీ మీకు అట్లా అనిపించదు. ఎట్లున్నాడంటే ఆయన చంపుతున్నాడు, ఓకే చంపని, ఇంకేంది చంపుతున్నాడు కదా అన్నట్టే అనిపిస్తుంది మీకు. ఇతను ఒక పర్సన్ మనకు జనాలకి ఇట్లా హాని చేయడం వల్ల సేనాపతి వచ్చి చంపుతున్నాడు అనే ఫీల్ మీకు కలగదు. సిద్ధార్థ్ గారేమో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నడుపుతుంటారు, దాంట్లో #కమ్బ్యాక్ ఇండియా అని పోస్ట్ చేస్తే అది సేనాపతి దాకా వెళ్ళి ఆయన రిటర్న్ వస్తాడు. అండ్ తర్వాత ఇక మన ఇండియా వైజ్ కొంతమందిని చెప్తా ఉంటాడు, అదే స్టోరీ. అండ్ దీంట్లో ఏంటంటే సిద్ధార్థ్ గారు ఉన్నంత వరకు బాగానే చేసిండు. రకుల్ ప్రీత్ సింగ్ గారు ఉన్నారు, ప్రియా భవాని శంకర్ గారు ఉన్నారు, బాబీ సింహ గారు ఉన్నారు, ఎస్ జే సూర్య గారు ఉన్నారు, సముద్రకన్ గారు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో బాగానే చేసారు మావా, కానీ ఇంకా బెటర్గా చేస్తే బాగుండేది. అండ్ ఈ మూవీ ఏంటంటే దీనికి పార్ట్ 2గా ఇంతలాగా తీయడం నాకు అంత తీయడం కరెక్ట్గా అనిపించలేదు మావా. ఎందుకంటే దీంట్లోనే పెద్దగా ఏం లేదు. దీనికి మళ్ళీ పార్ట్ 3 అది ఏంటంటే దీన్నే ఒక క్రిస్ప్ లాగా ట్రై చేసి ఉంటే ఇండియన్ 2 క్లైమాక్స్ ఏమో ఇంటర్వెల్ లాగా వచ్చేది, అది బాగుండేది. అండ్ ఆ మూవీ ఏమో సెకండ్ హాఫ్ లో వచ్చేదేమో, అట్లా చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే మీకు అంత స్టోరీ లేదు. దీన్ని ఎట్లా అంటే పార్ట్ 3కి రూట్ చేయాలంటే మనం ఏదో ఒక థ్రెడ్ ని లాగాలి అన్నట్టుగా తీసుకొచ్చారు మావా దీన్ని. పార్ట్ 3లో కమల్ హాసన్ గారు ఆల్రెడీ చెప్పారు, పార్ట్ 3 మెయిన్, దాంట్లోనే మనకు మెయిన్ అంతా ఉన్నది అన్నట్టు చెప్పారు. కానీ పార్ట్ 3 చూడాలని ఇంట్రెస్ట్ అనేది పార్ట్ 2 చూస్తే మనకు రావాలి కదా, ఆ ఇంట్రెస్ట్ అనేది నాకైతే రాలేదు మావా విషయానికి వస్తే సాంగ్స్ అయితే పర్లేదు మావా, నాకు పెద్ద ఎక్కలేదు. ఒక సాంగ్ సౌరా తప్పించి మన పెద్ద ఎక్కలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అనిరుద్ మావ కొంచెం డిసప్పాయింట్ చేసింది మావా. ఎందుకంటే కొన్ని సీన్స్ మీకు ఎట్లా అంటే కొన్ని మూవీస్ చూసినప్పుడు ఆ రిఫరెన్స్ నుంచి కొట్టిండేమో అన్నట్టు అనిపిస్తుంటది. అండ్ పర్టికులర్ ఒక సీన్ గుర్తు రావట్లేదు, కానీ ఆ సీన్ చూసినప్పుడు మీకు అట్లా అనిపిస్తుంది. కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకుంటే సేనాపతి క్యారెక్టర్ లో దిగిపోయింది మామ, కానీ కొన్ని సీన్స్ ఏంటంటే రాసుకోవడం మంచిగా రాసుకోలేదు కాబట్టి కొంచెం అలా తేలిపోయినట్టు అనిపిస్తుంది మీకు. కానీ ఆయన వరకు బాగానే చేసారు. మేకప్ ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ అప్పట్లోనే మేకప్ బాగా చేసిండు, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు అదే అర్థం కావట్లేదు అది. అండ్ లాస్ట్లో వచ్చేసరికి శంకర్ గారి మూవీస్ ఓన్లీ స్క్రీన్ మీద పోస్టర్ మీద ఎక్కడన్నా ఆయన పేరు కనిపిస్తేనే థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. అట్లా నేను వెళ్ళినా, కానీ నేను డిసప్పాయింట్ అయినా కానీ ఆయన ఇంకా నెక్స్ట్ ఇంకో 10 మూవీస్ తీసినా నేను వెళ్తా. ఎందుకంటే ఒక్క మూవీతోనే ఆగిపోయే క్రియేటివిటీ కాదండి. అండ్ ఆయన మైండ్కి మ్యాచ్ అయ్యే మూవీస్ ఇంకా తీయాలంటే మన ఇండియాలో ఇంకా అప్ టు ద మార్క్ అన్న డైరెక్టర్ కూడా ఎవరు లేరు. అంతెందుకు మామ, రోబో మూవీతోనే పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యేది శంకర్ గారే, అది మన సౌత్ నుంచి. కాకపోతే అది కొన్ని రీజన్స్ వల్ల దాన్ని పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేయలేదు, కానీ హై స్టాండర్డ్ ఉన్న మూవీ అది. ఆయన థాట్స్ కూడా ఆ లెవెల్లో ఉంటాయి. ఆయన శివాజీ మూవీ కానీ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ శివాజీ మూవీ కానీ, అపరిచితుడు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అట్లాంటి మూవీ తీసినప్పుడు మనం ఏంటంటే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా నార్మల్ అది ఉంటుంది. నేను ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి ఉండే, కానీ డిసప్పాయింట్ అయినా. అండ్ శంకర్ గారు డిసప్పాయింట్ చేసి ఈసారి. ఆయన చాలా రోజులు అవుతుంది ఒక మంచి హిట్ చూడక. ఒక మంచి హిట్ చూస్తారే అనుకునే దీంతో, కానీ కుదరలేదు. ఇండియన్ 1 నేను అంత పెద్దగా చూడలేదు, అప్పుడప్పుడు ఏదో చిన్న సీన్స్ చూసిండే. నేను పుట్ట ముందు వచ్చినప్పుడు వచ్చింది అది, కానీ ఇదైతే నాకు డిసప్పాయింట్ చేసింది మామ. ఇండియన్ 3 అయితే చూడాలని క్యూరియస్ అయితే నాకైతే లేదు. రిలీజ్ చేస్తే పోతా చూస్తా, రివ్యూ ఇస్తా అంతే తప్పించి మనకు చూడాలని ఇంటెన్స్, అది చూడాలని ఒక క్యూరియస్ అయితే కలగలేదు నాకు. అండ్ ఇది నా రివ్యూ. మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.